కదా అందరూ హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. గడిచినటువంటి గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే వరకు కూడా దేవుడు కంటికి రెప్పలా కాచి కాపాడేందుకు గట్టిగా రెండు చేతులతో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాస్తవానికి పోయిన సంవత్సరం దేవుని దయా దాక్షిణ్యంతో 5వ మాట చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఈ రోజు కూడా ఆయన కృపతో 7వ మాట పలకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు చదవండి. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ చూసినట్లయితేనండి, దేవుడు గొప్ప శబ్దంతో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి ఇక్కడ చూస్తే తండ్రి యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క మాట ప్రతిదీ కూడా యేసుక్రీస్తు గారు అనుగుణంగా కూడా నెరవేర్చుకుంటానే వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా తప్పిపోలేదు. నా ఇష్టం కాదు, నీ చిత్తం అని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి దేవుడు కొనవలసిన లక్షణాలు ఏంటి? మన వల్ల అయితే దేవుడు భూమి మీదకి రావడం ఏంటి, మనలో తిరగడం ఏంటి, ఇలాగ మరణించడం ఏంటి, అసలు దేవుడికి మరణం ఉండదు అని అంటారు.